శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక మునసబు తీర్పు. రాసినవారు బి రుక్మిణి, మైసూరు. తామరాడ గ్రామంలో తమ్మిరాజు అనే కోమటి ఒక సంత రోజున రాత్రి 8 గంటల వేళప్పుడు చీడి మీద చతికిలబడి లబోదిబోమని గుండెలు బాదుకోవడం మొదలుపెట్టాడు. వీధిన పోతున్న కరణం గవర్రాజు, ఏం తమ్మిరాజు, ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగాడు. తమ్మిరాజు, ఇంతకంటే ఏం కావాలి బాబయ్య, వారమంతా అమ్మగా వచ్చిన చిల్లర పోగువేసి 100 రూపాయలకు సరిపడా సంతకు పట్టుకెళ్ళి రూపాయి చిల్లరకి కానీ చొప్పున మారకం పుచ్చుకుని అంతా రూపాయలుగా మార్చేశాను. కరుకుల్లాంటి 100 రూపాయలు సంచిలో వేసి మూతి బిగించాను. మారకం డబ్బుల కింద వచ్చిన రూపాయి 9 అణాలు పెట్టి దొండకాయలు, ఉర్లగడ్డ, వెల్లుల్లి, పచ్చిమిరప కొని తక్కినవి సంచిలో వేసి మూట కట్టుకున్నాను. ఇటువైపు వచ్చే 2 ఎడ్ల ఖాళీ బండి కనపడగా బండివాడితో మంచి మాట్లాడి సంచులతో బండెక్కాను. బండి మీద నాకు కొన్ని కునిపాట్లు వచ్చాయి. ఇల్లు చేరుకుని బండి దిగి ఒక్కొక్క సంచిని అరుగు మీద చేరవేశాను. కూరల సంచీలు 4 ఉన్నాయి, కానీ రూపాయల సంచి మాత్రం కనపడలేదు. దిక్కుమాలిన బండి, దానిలో కూర్చోవడానికి వేసిన తడికకు అన్నీ బొర్రలే అని చెప్పి మళ్ళీ ఒక మాట గొల్లుమన్నాడు. గవర్రాజు గారు సానుభూతి కనబరుస్తూ, ఏ బుర్రలోంచి మూట జారి పడిందో, ఏ రోడ్డు మీద పడిందో ఒక పని చెయ్యి, నా రూపాయల సంచి పోయింది, దాన్ని తెచ్చిచ్చిన వాళ్ళకి 10 రూపాయలు బహుమానం ఇస్తాను అని వెట్టివాడి చేత చాటింపు వేయించు, ఆ పైన నీ అదృష్టం అని సలహా ఇచ్చాడు. తమ్మిరాజు, 10 కాదు 25 ఇచ్చుకున్నామన్నా ఇచ్చుకుంటాను, 50 ఇచ్చుకోమన్నా ఇచ్చుకుంటాను, నా సంచి నాకు దొరికితే చాలు అన్నాడు. 10 రూపాయలు ఇస్తానందు చాలు, ఆ పైన నీకెంత తోస్తే అంత ఇవ్వచ్చు అన్నాడు కరణం. మర్నాడు తెల్లవారడంతోటే ఏ ఊళ్ళ నుంచి అయితే ఆ సంతకు జనం వస్తారో ఆ ఊళ్ళన్నింట్లోనూ తమ్మిరాజు తన రూపాయల సంచి గురించి టముకు వేయించాడు. సరిపల్లె గ్రామంలో అరుగు మీద కూర్చుని జంధ్యాలు ఒడుక్కుంటున్న పాపయ్య శాస్త్రి ఈ చాటింపు పెరడంతోనే లోపలికి వెళ్ళి భార్యతో, ఏమేవ్, నిన్న నాకు దొరికిన రూపాయల సంచి తామరాడ కోమటిదట, పట్టుకెళ్ళిస్తే 10 రూపాయలు బహుమానం ఇస్తాట కూడాను, ఏది ఆ సంచి, ఇలాతే ఇప్పుడే వెళ్ళి వప్పుజెప్పొస్తాను అన్నాడు. శాస్త్రిగారి భార్య జానమ్మ, ఏమిటి, చేతికి చిక్కిన మూటను చేతులారా ఒప్పగించి వస్తారా, ఎక్కడైనా విన్నామా ఇలాంటి విడ్డూరం అంది. ఊరికే ఇస్తా ఉంటే 10 రూపాయలు బహుమతి వస్తుందని చెప్పానుగా అన్నాడు శాస్త్రి. మీ తెలివి తేగలు తిన్నట్లుగానే ఉంది, గప్చుప్గా ఊరుకుంటే సంచెడు రూపాయలు మనమే కదటండి, ముష్టి 10 రూపాయలు ఎక్కువ, సంచెడు రూపాయలు ఎక్కువ అంది జానమ్మ. సొమ్ము ఎవరిదో తెలిసాక మన దగ్గర ఉంచుకోవడం దొంగతనం అవుతుంది, అయినా ఒకళ్ళ డబ్బు మనకెందుకు, పోనిద్దు, ఇలాతే ఆ సంచి ఇచ్చి చక్కా వస్తా అన్నారు శాస్త్రిగారు. ఇదిగో పట్టుకెళ్ళండి అంటూ జానమ్మ సంచి తెచ్చి శాస్త్రి ముందు గిరటా వేసింది. శాస్త్రి ఆ సంచి పుచ్చుకుని తామరాడ చేరుకున్నాడు. షావుకారు గారు గోకవరంలో గోపీనాథరావు గారింట పెళ్లికి తొందరగా వెళుతూ ఉంటే రోడ్డు మీద ఈ సంచి నా కాలికి తగిలి నేను బోర్లా పడ్డా అంత పనైంది, ఏమిటి చెప్పమా అని తడివి చూస్తే లోపల రూపాయల్లాగా గట్టిగా తగిలాయి. ఇవాళ పొద్దున్నే మీ చాటింపు విన్నాను, మీ సొమ్ము మీకు వప్పచెప్పి బహుమానం పుచ్చుకుందామని వచ్చాను అన్నాడు. తమ్మిరాజు తన రూపాయల సంచి కంటపడడంతోనే బ్రహ్మానంద భరితుడై ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. సంచి మూత విప్పి రూపాయలన్నీ ఒక మాటు లెక్క చూసుకున్నాడు. 100 రూపాయలు ఒక్కటి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇంకా బ్రాహ్మడికి బహుమతి కింద వాటిల్లో నుంచి 10 రూపాయలు తీసి ఇవ్వటమే తరువాయి. కానీ తీరా సంచి చేతికి చిక్కగానే ఆ 10 రూపాయలు ఇవ్వడానికి మనసు ఒప్పింది కాదు. శాస్త్రులు గారు, ఈ సంచిలో 110 రూపాయలు ఉండాలి, లెక్క చూస్తే 100 ఉన్నాయి, మీ బహుమానం 10 మీరు ముందే తీసుకున్నట్టున్నారే అన్నాడు. పాపయ్య శాస్త్రి ఆ పలుకులు విని నిర్ఘాంతపోయాడు. తమ్మిరాజు ఆయనను బుకాయించేసరికి మారు మాట చెప్పలేక శాస్త్రి గారు తిరుగుదారి పట్టాడు. వెళుతూ ఉండగా దారిలో కరణం గవర్రాజు ఎదురై శాస్త్రిని పలకరించాడు. జరిగిన సంగతంతా శాస్త్రి ఆయనకు చెప్పగా విని గవర్రాజు షావుకారు చేసిన దగాకు ఉగ్రుడైపోయాడు. మునసబు దగ్గర ఫిర్యాదు చేయండి, మీ బహుమతి మీకు నించున్న పాటను ఇప్పించేస్తాడు, ఇంత దారుణమా మరీను అని సలహా చెప్పాడు. అలానే శాస్త్రి వెళ్ళి మునసబుతో ఫిర్యాదు చేశాడు. తామరాడ మునసబు చాలా తెలివైనవాడు, సంగతి సందర్భాలు వెంటనే గ్రహించాడు. తమ్మిరాజు, ఈయనకు ఈ నీ వాగ్దానం ప్రకారం ఆ 10 రూపాయలు ఇచ్చేయి అన్నాడు. కోమటి ఒప్పుకోలేదు. నా సంచిలో 110 రూపాయలు ఉండాలి, 100 ఉన్నాయి ఇప్పుడు, మిగతా 10 ఈ బ్రాహ్మడు కొట్టేసి మళ్ళీ బహుమతి అంటున్నాడు, ఈయనకింక ఒక్క కాని కూడా ఇవ్వక్కర్లేదు,
అని పాతపాటే మొదలుపెట్టాడు. అప్పుడు మునసబు, తమ్మిరాజు, ఈ బ్రాహ్మడు మూతి కూడా విప్పకుండా తెచ్చిన సంచిలో 100 రూపాయలే కదూ ఉన్నాయన్నావు అని అడిగాడు. చిత్తంబాబు, ఆయన ఎదుటే లెక్కబెట్టాను అన్నాడు షావుకారు. ఇది విని కరణంతో, గవర్రాజు గారు, వీళ్ళిద్దరూ కూడా ప్రమాణికాలు చేసి చెబుతున్నారు గనక ఇద్దరి మాట నమ్మవలసిందే. తమ్మిరాజు పోగొట్టుకున్నది 110 రూపాయలున్న సంచి, పాపయ్య శాస్త్రి గారికి దొరికింది 100 రూపాయల సంచి. దీన్ని బట్టి శాస్త్రుల గారికి దొరికింది షావుకారు గారు పోగొట్టుకున్న సంచి కాదని తేలుతోంది. శాస్త్రులు గారు, ఈ సంచిని మీరు తీసుకుపోండి. 100 రూపాయల సంచి పోయిందని ఎవరైనా వస్తే ఇచ్చెద్దురు గాని. తమ్మిరాజు, వెళ్ళు. నువ్వు పోగొట్టుకున్నానంటున్న ఆ 110 రూపాయల సంచి ఎవరైనా ఎప్పటికైనా తెచ్చివ్వకపోతారా చూద్దాం అని తీర్పు చెప్పేసి కచేరీ నుంచి వెళ్ళిపోయాడు. ఇక ఆ తరువాత ఏడవటం షావుకారు వంతు అయ్యింది. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.